ఎందుకు అంటే వెనుకకు చూస్తేనే ముందుకు తోవ దొరుకుతుంది. ఇది ప్రత్యేక పరిస్థితి. ఇంతకుముందు కె శ్రీనివాస్ గారు కూడా ఈ విషయమే ప్రస్తావించారు. అందుకనే ఆ పోరాటం నిత్యనూతనంగా ఉంటుంది, సజీవంగా ఉంటుంది, నిరంతరం మనలో భాగంగా ఉంటుంది. అది చాలా కీలకం. మనలో భాగంగా ఎందుకు ఉంటుందంటే ఆ పోరాటమే మనల్ని మనుషులుగా తీర్చిదిద్దింది. ఒక ఆధిపత్యం నుంచి బయటపడి ఇలా స్వతంత్రంగా బతుకుతున్నామంటే ఆ పోరాటం వల్లే. నేను చాలా రోజుల తర్వాత ఒకసారి విజయవాడకు పోయినా. విజయవాడకు పోతే వాళ్ళు ఎందుకు పిలిచిందంటే అమరావతి నగరంలో భూములు కోల్పోయిన వాళ్ళు కొట్లాడుతున్నారు. ఆ భూములు కోల్పోయి కొట్లాడుతున్నటువంటి వాళ్ళు మా పోరాటానికి మార్గనిర్దేశన చెయ్యాలి, సహాయం చేయాలి అనే ఆలోచనతో నన్ను పిలిస్తే నేను వెళ్ళి నేను తిరిగి వస్తుంటే అంతవరకు తెలంగాణలోకి ఏమొచ్చండి తాగుతారు, సోమరిపోతులు అని చెప్పినటువంటి అక్కడ ప్రజలే మీరు చాలా బాగా చేసుకుంటున్నారు సార్ మీ రాష్ట్రాన్ని, మా దగ్గర ఎవరు లేరు, మా దగ్గర మార్గనిర్దేశన చేసేవాళ్ళే లేరు అని. ఇది చాలా కీలకమైన పరిణామం. తెలంగాణ ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ఆదర్శమైందంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అనేక రకాలుగా అవమానాలు నేను ఎదుర్కొన్నటువంటి వాడిని. మిమ్మల్ని నల్లులను నలిపినట్టు నలిపి పారేస్తామని అంటుంటే కూడా నేను విని భరించి ఊరుకున్నటువంటి వాడిని. ఆ రోజు నాకే ఆశ్చర్యం అనిపించింది. మీరు మాకు ఆదర్శం అని చెప్తుంటే నాకు చాలా ఆనందం అని కూడా అనిపించింది. ఇవాళ చాలా కీలకం. అందుకనే ఈ చరిత్రను రికార్డ్ చేసుకోవాలి. ఇది మన తెలంగాణ, ఏ ఒక్కరిలో కాదు, మన తెలంగాణ. మనం అందరం కలిసి కొట్లాడితే వచ్చిన తెలంగాణ. ఈ తెలంగాణలో మనకు మెరుగైనటువంటి బతుకు కావాలి. మనకు కూడా గుర్తింపు, అక్రెడిటేషన్ కార్డు కోసం తల్లాడవలసిన పరిస్థితి ఉండకూడదు. అదేం పెద్దగా పోయేది లేదు, ఏ సర్కారు సొమ్ములు ఖర్చు అయ్యేది కూడా లేదు, బస్సు కూడా ఎవరు ఎక్కుతున్నది కూడా లేదు. కానీ ఓ గుర్తింపు ఉంటే కవరేజ్ దగ్గరికి పోయినప్పుడు అదొక సాహసం, ఒక ధైర్యం ఉంది. అది చాలా కీలకం. మనకు కూడా ఇళ్ల స్థలాల్లో ఇంత జాగా ఇస్తే నష్టపోయేది ఏం లేదు. ఎందుకంటే చాలామంది జర్నలిస్టులకు పిల్లలను చదివించుకోవటమే కష్టంగా ఉన్న సమయం. మెరుగైనటువంటి వైద్య సౌకర్యం కోసం ఒక హెల్త్ కార్డు కావాలి. ఇవన్నీ చాలా కీలకం. మనం కొట్లాడిన రాష్ట్రంలో కదా మనకి సహాయం అన్నా లేకపోతే ఎట్లా, మేనేజ్మెంట్ ఎట్లా జీతం అయితే ఇస్తలేదు. మనమైనా మన బతుకును మనం తీర్చిదిద్దుకోవటానికి కొత్త గవర్నమెంట్ నుంచి సహాయం ఇవ్వకపోతే, ఇవాళ వాస్తవానికి మనందరికీ ఒక గొంతునిచ్చింది సోషల్ మీడియా. తెలంగాణ జర్నలిస్టులకైతే ఒక గొంతునిచ్చింది సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాతోనే చాలామంది ఇవాళ గుర్తింపుని సాధించి ఎదుగుతున్నటువంటి సందర్భాన్ని, వైనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ సమాజాన్ని మనం కోరుకుంటున్నాం. మీరు ఏమైనా చెప్పండి, ఒక మీటింగ్ ఇట్లా పెట్టుకోవాలంటే 10 ఏళ్ళు భయపడ్డటువంటి పరిస్థితి. ఎవరు కేసు పెడతారో అని వెనక ముందు అయినటువంటి సందర్భం. ఇవాళ ధైర్యంగా మీటింగులు చేసుకోగలుగుతున్నాం. ఆఖరిగా నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, తెలంగాణలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని బతికించింది, ప్రజల ఆలోచనలకు వ్యక్తీకరణనిచ్చింది, ప్రజల విముక్తి కోసం పోరాటాలు నడిపిన దాంట్లో ప్రజా సంఘాలు చాలా కీలక పాత్ర పోషించాయి. పౌరవేదికలు చాలా ముఖ్య పాత్ర పోషించాయి. ఆ పౌరవేదికలే లేకపోతే చాలా కష్టం. ఈ సమాజం నిలబడి చాలా కష్టం. ఇక్కడ ఒక ప్రజాస్వామిక వాతావరణం బతకటం చాలా కష్టం. ఈ సమాజంలో ప్రజల పురోగతి చాలా కష్టం. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ పౌరవేదికలను కాపాడుకోవాలి. అది ఇవాళ విషయం కాదు. ఆంధ్ర మహాసభ కాడి నుంచి మీరు చూసుకుంటూ వస్తే ఇవాళటి దాకా ఇది తెలంగాణ చరిత్రలో ఒక కీలకమైనటువంటి పార్శ్వం. ఈ పార్శ్వం అనేది చాలా ముఖ్యం. దాన్ని మనం ఇవాళ గమనించాలి. గమనించి మనం ఇవాళ తెలంగాణలో ఈ పౌరవేదికలు కాపాడాలి, చాలా ముఖ్యమైన వాటిని కాపాడుకోగలిగినాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ఆఖరికి ఏమైందంటే ఆంధ్ర పాలకులకు తెలంగాణలో పునాది లేకుండా చేసినాం. ఆ లేకుండా చేయటంలో పౌరవేదికలు నిర్వహించిన పాత్ర చాలా గొప్పది. భావవ్యాప్తి కానీ, ఆందోళన కానీ, ఆ రాజకీయ ప్రక్రియకు ఒక రూపం ఇచ్చి ముందుకు నడిపిన దాంట్లో కానీ పౌరవేదికలు కీలక పాత్ర పోషించాయి. ఆఖరున ఢిల్లీలో బిల్లు పాస్ అయ్యే ముందు 18 రోజులు నేను చూస్తే మాకే ఆశ్చర్యం అనిపించింది. మేము అనుకున్నాం బిల్లు పాస్ అవుతుంది, మనం పోయి అట్లా కొద్ది రోజులు ఢిల్లీ ఎన్నడూ దిగినా కానీ ఢిల్లీ చూడకుండానే వస్తున్నాం కదా, ఈసారి మొఘల్ గార్డెన్ చూసొద్దాం అని మేము ఆశపడి దిగితే ఆ రోజు బిల్లు పాస్ అయ్యే వాతావరణం లేదు. కానీ ఆ రోజు బిల్లు పాస్ అయిందంటే
మనలాంటి వాళ్ళని చేసిన కృషి చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఇవాళ ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పదే పదే నేను అందరికీ చేసే విజ్ఞప్తి, మనం మన పౌరవేదికలను కాపాడుకోవాలి. వాటి అస్తిత్వం వాటికి ఉండాలి. ప్రజల ఆకాంక్షలు తప్ప మనకు మరొక లక్ష్యం కూడా ఉండవలసినటువంటి అవసరం లేదు. ఆ ఆకాంక్షల కోసం నిలబడాలి, ఆ ఆకాంక్షల కోసం బతకాలి. మనం ఈ సంస్థలను బతికించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. మంచి భోజనం కూడా పెట్టింది, మంచి హాల్, అద్భుతమైన మీటింగ్. మొట్టమొదటిసారి ఇంతమంది మళ్ళీ జర్నలిస్టులందరినీ కలుసుకునే ఒక అవకాశం, గొప్ప అవకాశం, చాలా సంతోషంగా ఉన్నది. సరిగ్గా దసరా రోజు అలాయ్ బలాయ్ తీసుకోవటానికి అందరం కలిసినట్టుగానే ఇవాళ కనబడుతున్నది. ఈ వేదిక మీద ఇంతమందిని కలుసుకునే అవకాశం కలిగినందుకు నాకు కూడా చాలా సంతోషంగానే ఉంది. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మిత్రులకు, అల్లం నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు.